హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. నేను రీసెంట్గా మూవీ చూసాను. మూవీ నేమ్ వచ్చేసి బ్రెయిన్ ఫ్రీజ్. ఇది 2021లో వచ్చింది. ఇది అమెజాన్ ప్రైమ్ అండ్ డిస్కవర్ ప్లస్ వియా మనకి టాటా బించ్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతుంది. అవైలబుల్ లాంగ్వేజ్ వచ్చేసి ఫ్రెంచ్, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జాంబీ డ్రామా ఫిల్మ్. ఇది చాలా చాలా మందికి నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు గాయస్. సో మనం నాకైతే కొంచెం బాగానే అనిపించేది. సో ఇండెప్త్ స్టోరీ లైన్కి వెళ్ళిపోతే, రిచ్ ఎస్టేట్లో గోల్ఫ్ కోర్స్లో చలికాలంలో కూడా గడ్డి పచ్చగా ఉండాలని ఒక ఫర్టిలైజర్ వాడతారు. కానీ ఆ కెమికల్ వల్ల అక్కడ ఉన్న వాళ్ళంతా మెల్లగా జాంబీగా మారిపోతారు. ఈ వింత వ్యాధి నుండి ఒక టీనేజ్ అబ్బాయి తన చెల్లిని ఎలా కాపాడుకుంటున్నా అనేది స్టోరీ పాయింట్. టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వచ్చేస్తే ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. జాంబీ సినిమాలు అంటే మనకి సాధారణంగా యాక్షన్, రక్తం ఎక్కువ గుర్తుకొస్తుంటాయి. మనకు ఆ వైరస్ ఎలా వ్యాపిస్తుంది, ఎలా స్టార్ట్ అయింది అనేది మొత్తం యాక్షన్ వేలో చూపిస్తారు, లేకపోతే గోరీ వేలో మనకు ప్రజెంట్ చేస్తారు. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది మనకి సోషల్ సెటరికల్ వేలో ప్రజెంట్ చేస్తారు అనిపించింది. పర్యావరణాన్ని మనం ఎలా పాడు చేస్తాం అనేది ఒక చాలా క్లెవర్ వేలో, ఒక మెసేజ్ ఓరియంటెడ్లో మనకి ఇచ్చారు. మేకింగ్ అండ్ విజువల్స్ వచ్చేసి సినిమా విజువల్స్ చాలా బాగుంటుంది. ఆ చలికాలం, ఆ బ్యాక్డ్రాప్, మంచులో ఆ జాంబీలో ఆ ఎస్టేట్ విజువల్స్ అవి చాలా బాగా ప్రజెంట్ చేశారు. లాజిక్ అండ్ పేసింగ్, సినిమా స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ కొంచెం నెమ్మదిస్తుంది. కొన్ని సీన్స్ చాలా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. పర్ఫార్మెన్స్ వచ్చేసరికి లీడ్ రోల్స్లో చేసిన వాళ్ళందరూ చాలా న్యాచురల్గా చేశారు. ముఖ్యంగా అబ్బాయి మరియు వాళ్ళ చిల్ల రోల్స్లో చేసిన చిన్న పాప చాలా బాగా చేశారు. ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇది ఒక కొత్త తరహా జాంబీ ఫిలిమ్స్. మరి మన నేచర్ అది చాలా బాగా చూపించారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సౌండ్ డిజైన్ కూడా నాకు బాగా అనిపించింది. మ్యూజిక్ అయితే ఓకే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా నీట్ అండ్ రిచ్ ఉంది. మైనస్ పాయింట్స్ వచ్చేసి జాంబీ సినిమా అనగానే మనకు ఆశించే హెవీ యాక్షన్ అయితే ఉండదు. ఇది కొంచెం డిఫరెంట్ వే ఉంటుంది. క్లైమాక్స్ అంతా ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి, మీకు రెగ్యులర్ జాంబీ థ్రిల్లర్స్ కంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ కావాలంటే బ్రెయిన్ ఫ్రీజ్ ఒకసారి ట్రై చేయండి గైస్. డెఫినెట్గా నచ్చుతుంది అనిపిస్తుంది. సో మీరు కనుక ఈ మూవీ చూసినట్టయితే ఎలా ఉందో చెప్పండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.